అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నది ఈ అగ్రి ప్రొడక్ట్స్లో పామాయిల్ ఒకటి అధ్యక్ష. అట్లాగే పపాయ, లైమ్, కోకో, తర్వాత కోకోనట్ అధ్యక్ష, టమాటో, చిల్లీసు, బనానాస్ అధ్యక్ష. అట్లాగే మెరైన్ ఎక్స్పోర్ట్స్లో మనం నెంబర్ 2 పొజిషన్ ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఎగ్స్, ఫిష్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. అట్లాగే ఫిష్ ఎగ్ నెంబర్ 1లో ఉన్నాం అధ్యక్ష. నెంబర్ 2లో అయితే వరి, మొక్కజొన్న, మామిడి, ఆరెంజి, జీడిపప్పు, పసుపు ఉత్పత్తులు మనం 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ క్వశ్చన్కి కొంచెం డీవియేషన్ ఉంది అధ్యక్ష, అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను. భారతదేశంలో బొప్పాయి, అరటిపళ్ళు మీద మంచి ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు, దానిపైన వాళ్ళు న్యాచురల్ ఫైబర్స్, పపాయ, బనానా ఫైబర్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఈ బెస్ట్ ప్రొడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరర్స్తో పాటు ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనము ఆహార ఉత్పత్తులు చేస్తున్నామో దాని నుంచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేస్తే అత్యంత అద్భుతంగా మనము మన వాళ్ళని ఇది చేయొచ్చు అధ్యక్ష, ఎన్రిచ్ చేయొచ్చు అధ్యక్ష. తర్వాత మనకి చాలామందికి తెలియంది ఏంటంటే, మనము ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తామంటున్నారు. కరెక్టే, ఇన్సెంటివ్స్ అన్నీ 17 రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చేస్తున్నాయి. కానీ ఈ ఫార్మర్కి అవేర్నెస్ ఎక్కడ ఉంది? ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్కి ఉపయోగం ఉంటుంది. కానీ అవేర్నెస్ లేని మూలాన ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ 1గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఏదైతే పపైన్ ఉందో ఆ పపైన్ కూడా అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా ఉపయోగము. దాన్ని ఆ పపాయని దేని నుంచి తీస్తారంటే ఈ పపాయ నుంచి తీస్తారు అధ్యక్ష. పపాయ అంటే బొబ్బాసా, దాని లీవ్స్ నుంచి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని, కాస్మెటిక్ ఇండస్ట్రీలోని, అది ఒకటే కాకుండా ఫార్మసీ ఇండస్ట్రీలో, అది కాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా ఉంది అధ్యక్ష. మనం ఎక్కడ చూసినా ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష. మనం ఎక్కడ ఫ్లైట్లో వెళ్ళినా మేడ్ ఇన్ మహారాష్ట్ర అని ఉంటుందో, లేకపోతే ఇతర జిల్లాల పేరు ఇతర రాష్ట్రాల పేర్లు ఉంటాయి. కానీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రం ఎక్కడ కనపట్టలేదు అధ్యక్ష. కాబట్టి వీరు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము, క్రిందటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్ బదులు వాళ్ళు ప్రాసెసింగ్ సెంటర్స్ కింద పెట్టుకునే అవకతవకలతోనే ప్రాసెసింగ్ జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏది మనం ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే వాల్యూ ఎడిషను కనీసం 2 times పెరుగుతుంది అధ్యక్ష. ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష సిక్కిం లాగా. అట్లాగే మనం మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ పెట్టి 40% కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో గౌరవ మంత్రివర్యులు తప్పనిసరిగా వారు ఆఫీసర్స్ని పంపించి ఎక్కడైతే అద్భుతమైన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళని కూడా స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక సెమినార్స్లా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ విధంగా చేయాలని తమ ద్వారా కోరుకుంటున్నాం. స్పీకర్ సార్, మనకి ఈ 5 ఏళ్లలో టార్గెట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు 30,000 crores ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం తేవడం జరిగింది. నేను చెప్పాను కానీ సార్, దాదాపు 16 రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దాదాపు లాస్ట్ 10 yearsలో ఒక 400 crores డ్యూ ఉంది అధ్యక్ష. ఈ 400 crores కూడా ఏపీఐసి నుంచి అమౌంట్ జనరేట్ చేసి ఫస్ట్ అంటే ఎందుకంటే 400 crores కానీ క్లియర్ చేయకపోతే ఒక నమ్మకం అనేది బాగా క్రియేట్ అవుతుందని చెప్పి ఒక 1.5 monthలో ప్లాన్ చేసుకుంటున్నాము. అది వచ్చిందంటే రిలీజ్ అయితే ఫండ్స్ ఫస్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండే ఇన్సెంటివ్స్ అన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇది జాబ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అదొక ప్లాన్ ఉంది
అధ్యక్ష. అలాగే సార్ చెప్పారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుపోవాలా, డీటెయిల్గా ఈ ఇన్సెంటివ్స్ గురించి క్లారిటీ ఫార్మర్స్కి కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళకి అందరికి కూడా తెలియాలని చెప్పడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా మేము మా సిఇఓ గారు మాట్లాడడం జరిగింది. జూన్ 25 లోపల అన్ని జోన్స్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్, అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళతో ఎంఓయూ చేశాం అధ్యక్ష. వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్స్, ఎందుకంటే సభ్యులు చెప్పినట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ని తీసుకొని రండి, తీసుకొని వస్తే అవేర్నెస్ బాగుంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంకా ఎక్కువ శాతం పెట్టేదానికి అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి వీళ్ళతో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్తో కూడా ఎంఓయూ చేసాం. అదే కాకుండా సభ్యులు ఇంకా ఎవరన్నా చెప్తే వీళ్ళు బెటర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి గ్యారంటీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకునే దాంట్లో ఉంటామని చెప్తున్నాం. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమో అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఏ రకంగా తీసుకోపోవాలా ఆర్గానిక్ ఫార్మింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ పైన కాన్షియస్ పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా విల్ వర్కౌట్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో మా శాఖ నుంచి, అగ్రికల్చర్ శాఖ నుంచి విల్ ప్లాన్ అవుట్ ఆన్ దిస్. తర్వాత బనానా, పపాయ, అక్వా ఇవన్నీ కూడా ఈ వేరియస్ ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేసినారు. ఎస్పెషలీ బనానా చెప్తే ఈ మధ్యలోనే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో కూడా హెవీ గ్రోత్ ఉంటుందని చెప్పి అక్కడ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండ్రి ఎక్స్పోర్ట్ చేయాలంటే. అక్కడ కూడా మేము మాట్లాడి రీఫర్ కంటైనర్స్తో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి, అంటే కన్సర్న్ కాంకర్డ్ వాళ్ళు తీసుకుపోతారు అధ్యక్ష, వాళ్ళతో కూడా ప్లాన్ చేసి షిప్మెంట్స్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఈక్వల్ అవుతుంది ట్రక్స్లో, ఇది రీఫర్ కంటైనర్లో కూడా అదే ఈక్వల్ అవుతూ ఉంది. దాని తగ్గట్టుగా తీసుకుపోయినాము. ఐ థింక్ కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసి ఒక ట్రైన్ 2 ట్రైన్స్ కూడా తీసుకుపోవడం జరిగింది. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఒక టార్గెట్ ఉంది, ఖచ్చితంగా ఈ ఇన్సెంటివ్స్ మనం టార్గెట్ పెట్టుకొని స్పెషలైజ్ పీపుల్ని తెచ్చుకొని విల్ వర్కౌట్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఈరోజు కూడా 60% మంది పైగా వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర జీడిపి కూడా మన వ్యవసాయ రంగానిదే ప్రధాన పాత్ర అధ్యక్ష. అటువంటి వ్యవసాయ రంగం ఈరోజు అభివృద్ధి చెందాలన్నా, రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర రావాలన్నా వివిధ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సి ఉంది అధ్యక్ష. వ్యవసాయం అంటే కేవలం వరి, మొక్కజొన్న ఈ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు, అలాగే మత్స్యకారులు వేటకెళ్ళి తీసుకొస్తున్నటువంటి మత్స్య సంపద, ఇవన్నీ కూడా ఈ రంగాల్లోకి వస్తాయి అధ్యక్ష. ఈరోజు 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నా వాళ్ళు ఎన్నో రకాలైన పంటలు పండించి మన జాతికి అందిస్తున్నా మనం వారికి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నాం అధ్యక్ష. ఈరోజు పండించిన పంటలు వెంటనే అమ్మేసుకునే పరిస్థితుల్లో వారికి గిట్టుబాటు ధర రావటం లేదు అధ్యక్ష. అటువంటి సమయంలో మనం వాటికి ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా అధ్యక్ష, ఉత్పత్తిని ఎక్కువ కాలం వివిధ రూపాల్లో నిల్వ చేసే విధంగా కానీ, లేదా వినియోగదారుడికి మంచి ఆకర్షణీయమైన పద్ధతుల్లో కానీ ఇచ్చే విధంగా మన పరిశ్రమలను